చాలా మంచి పాయింట్ రేస్ చేశారు. ఇది నిజంగా సామాన్యుడికి ఉపయోగపడే సూచన. రాజకీయాలకు అతీతంగా ఇలాంటి సలహాలు వస్తేనే సభకు గౌరవం. మంత్రి గారు, ఈ విషయంపై మీ స్పందన ఏంటి? అధ్యక్ష, సభ్యులు లేవనెత్తిన అంశంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. సోలార్ ప్యానెల్స్ బిగించడం ఎంత గౌరవ సభ్యుల సూచనను అనుకుని పరిగణలోకి తీసుకొని నేను ఇప్పుడే సభలో హామీ ఇస్తున్నాను అధ్యక్ష. వచ్చే సోమవారం లోపు అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. మంచి సూచన ఇచ్చిన ప్రతిపక్ష తరపున ధన్యవాదాలు. క్వశ్చన్ పై నమస్కారం. గౌరవ శాసనసభ్యులు అడిగిన మొదటి ప్రశ్న, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే కాలేజీ విద్యార్థుల కేసులు ఎంత నమోదు అయ్యాయి? దీనికి నా సమాధానం, ద్విచక్ర వాహనాల ప్రమాదాలకు సంబంధించిన కేసులు విభాగ రికార్డులో ఉన్నాయి. దీనికి నా సమాధానం, కాలేజీలో రోడ్డు భద్రత అవగాహన కాలక్షేపం చేస్తున్నారు అధ్యక్ష. రోడ్డు మీద ర్యాష్ గా నడిపి ప్రాణాలు తీసేవాడు అసలు విద్యార్థే కాదు అధ్యక్ష. వాడు ఒక నేరస్తుడు. ప్రభుత్వానికి ధైర్యం ఎందుకు లేదు అధ్యక్ష? వాళ్ళని ఇంకా పసిపిల్లలను వెనకేసుకొస్తూనే ఉంటారా? వాళ్ళ మీద టెర్రరిస్ట్ చట్టాలు పెట్టడానికి మీ చేతులు ఎందుకు వణుకుతున్నాయి? ఓట్ల కోసమేనా? ఇదంతా ఓట్ల కోసమేనా అధ్యక్ష? ధన్యవాదాలు అధ్యక్ష. టెర్రరిస్ట్ అనేది చాలా మన పిల్లల అధ్యక్ష దేశం మీద దాడి చేయడానికి వచ్చిన టెర్రరిస్ట్ మాత్రాన వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసి వాళ్ళ నుదుటి మీద టెర్రరిస్ట్ అనే ముద్రను వేయాలి అధ్యక్ష. ఒక స్టూడెంట్ తప్పు చేస్తే వాడిని జైల్లో వేస్తే వాడు నేరస్తుడించి బాధ్యతను వివరిస్తే వాడు రేపు ఒక బాధ్యత గల పౌరుడు అవుతాడు అధ్యక్ష. అధ్యక్ష, మేము పోలీసింగ్ మాత్రమే కాదు అధ్యక్ష, పేరెంటింగ్ కూడా చేస్తున్నాము. తెలుసా? మానవత్వంతో